ఆయనకున్న ఇది అసలు చాలా హ్యాపీ అసలు జనాలు కూడా చాలా ఇదిగా ఫీల్ అవుతుంది. అంతకుముందు మనం ఎందుకు కొలిపామా, ఎందుకు మేము గెలిపించలేమా అని బాధపడినా కూడా ఇప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కొద్దిగా ఇంకొక సంవత్సరం ఆయన ఇదే సీనియర్ చేస్తే ఇంకొద్దిగా డెవలప్మెంట్ బాగుంటుంది. మీ పేరేంటి? పేరు సుబాని అండి. ప్రజెంట్ మరి కూటమి ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చాక పరిపాలన ఎలా అనిపిస్తుంది? మీరు ఏం చెప్తారు? అసలు కూటమిలో వచ్చినంత బాగుంది సార్. అంత రోడ్ వేయడం కానీ, అభివృద్ధి కానీ, టెక్నాలజీ కానీ, చదువుకున్న వాళ్ళకి జాబ్లు కానీ అన్ని పర్పస్లుగా బాగుంది. అదేవిధంగా మీరు ఏం చేస్తూ ఉంటారంటే మీరు వర్క్ ఏంటి? ఓకే, ఈ ఆటో మీదే. సో అదేవిధంగా ఆటో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు రోడ్స్ అనేది మెయిన్లీ చూస్తూ ఉంటారు. విజయవాడ సిటీ సరౌండింగ్స్లో కానీ డ్రైనేజ్ లీకేజెస్ అని కామన్గా ఉన్నాయి. వరదల సమయంలో కూడా చాలా అప్ అండ్ డౌన్స్ చూసాం. ఇప్పుడు రోడ్స్ పరంగా కంప్లీట్లీ డ్రైనేజ్ కానీ అన్ని సెట్ పర్ఫెక్ట్గా రన్వే చేస్తున్నారా లేదా? ఈ కూటమి ప్రభుత్వం చేస్తే అంత బాగా జరుగుతుంది. అక్కడ మేము విజయవాడ సైడింగ్ తిరుగుతూ ఉంటాం కదా, చాలా బ్యాడ్గా ఉండేవి, చాలా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు మాత్రం చాలా బాగున్నాయి రోడ్లు. అంటే ఎక్కడ గొంతులు పూర్తి చేయడం కానీ అంత బాగా చేస్తున్నారు. డ్రైనేజ్ కానీ ఏదైనా సరే బాగున్నాయి. ప్రజెంట్ ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న సరౌండింగ్లో ఎర్రకట్ట డౌన్లో 5th లైన్లో ఉన్నాం కదండి. ఈ 5th లైన్లో డ్రైనేజ్ అనేది చాలా ఇబ్బందిగా ఉండేది. కమింగ్ టు ఎర్రకట్ట టు లోటస్ మెయిన్ పాయింట్, ఇటుపక్క మామిడికాయల పాక అండ్ అటుపక్క మార్కెట్ మెయిన్. సో ఈ ఏరియా చాలా డౌన్ ఉండేది, అప్ అండ్ డౌన్గా ఉండేది, డ్రైనేజ్ లీకేజ్ అనేది ఎక్కువ ఉండేది. ఇప్పుడు రోడ్స్ ఎలా ఉన్నాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత? ఈ రోడ్స్ మెయిన్ ఇది చాలా దారుణంగా ఉండేది సార్. ఇప్పుడు చాలా ఇబ్బంది పడేవాడు, ఇటు వచ్చేవాడు పోయిన కూడా చాలా సఫర్ అయ్యేవాడు. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది సార్. విజయవాడ మెయిన్ మార్కెట్ ఇక్కడే ఉండిద్ది. 1 టౌన్ మార్కెట్ అయినా 2 టౌన్ మార్కెట్ అయినా ఈ మార్కెట్కే రావాలి. మామిడికాయల తోట కూడా ఇక్కడికే రావాలి. ప్రతిదీ రన్వే ఈ లైనే వెళ్ళాలి, 5వ లైన్. సో ఏం చెప్తారు మీరు? అంటే ఈ 5వ లైన్ వేయడం వల్ల ప్రజలందరికీ ఆనందమే అంట ఇక్కడ. ప్రజలు కూడా ఇటు నుంచి లోటస్కి వెళ్ళేవాళ్ళు కానీ, అటు నుంచి ఇటు మార్కెట్కి వెళ్ళేవాళ్ళు, 1 టౌన్ వెళ్ళేవాళ్ళు కానీ, ఇటు మెయిన్ బజార్కి వెళ్ళేవాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఏరియాలో సైకిల్లో రిక్షాలు వెళ్ళేవి, ఇప్పుడు కార్లు కూడా వెళ్తున్నాయి. ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా వెళ్తున్నాయి సార్. ఒకప్పుడే తలకాయ పట్టుకున్నాం, అమ్మ ఈ రోడ్లు వెళ్ళడం కానీ అటు తిరిగి వెళ్ళేవాళ్ళు లోటస్ నుంచి. ఇప్పుడు అందరూ ప్రతి వాళ్ళు కూడా ఈ రోడ్ల నుంచి డ్రైవ్ చేస్తారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మరి ఫోకస్ చేస్తున్నారు కదా, అర్బన్ కానీ రూరల్ కానీ పంచాయతీలు మండలాలు తిరుగుతున్నారు ఆయన కాలినడకతో. ఎలా అనిపిస్తుంది మీకు? ఇప్పుడు దాకా నాకు 53 ఇయర్స్ సార్. ఇప్పుడు దాకా అలాంటి డిప్యూటీ సీఎం చూడలేదు. ఆయన అన్నారు, వాళ్ళు చేస్తున్నారు అక్కడ ప్రజల మనిషి. ఇదివరకు డిప్యూటీ సీఎం అంటే మామూలుగా బేసిక్గా డిప్యూటీ సీఎం అనే మైండ్ ఉండేది, ప్రెస్ మీట్లో చూసేవాళ్ళం. ఇప్పుడు డిప్యూటీ సీఎం అంటే ఏంటి? ప్రజల్లో ఉంటున్నారు, ప్రజలతో మమేకమై కలిసి చేస్తున్నారు. రేపైనా సరే కూడా డిప్యూటీ సీఎం తాలూకా అంటున్నారు. అంత క్రేజ్ అనేది ఆయన చెప్పే ప్రతి మాట కూడా మా సినిమాలో చెప్పడం కాదు, బయట కూడా అలాగే. ఆయన అధికారం వచ్చినా కూడా, అధికారం లేని కూడా అలా ఫైట్ చేశారు. అధికారం వచ్చినా కూడా అలాగే దానికంటే ఎక్కువగా ఇచ్చేస్తున్నారు. అదే పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నాం కదా, ఒక డిప్యూటీ సీఎం పొజిషన్లో ఉన్నారు. ఇటుపక్క చూస్తే లెవెల్లో ఒక హీరో పొజిషన్ ఆయన. అదే పెద్ద పర్సన్ ఒక అర్బన్ రూరల్ లొకేషన్స్కి వెళ్ళి కాళ్ళ నడకతో వెళ్ళి చేయి పెట్టి చూస్తున్నారు కదా రోడ్డు మీద. సో ఎలా అనిపిస్తుంది మీకు? అంత పెద్ద లీడర్ వెళ్ళి అంత గుణంగా ఆయనకున్న ఇది అసలు చాలా హ్యాపీ అసలు జనాలు కూడా చాలా ఇదిగా ఫీల్ అవుతుంది. అంతకుముందు మనం ఎందుకు కొలిపామా, ఎందుకు మేము గెలిపించలేమా అని బాధపడినా కూడా ఇప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. బేసిక్గా చాలా మంది అంటున్నారు కదా, పవన్ కళ్యాణ్ గారికి రూలింగ్ తెలియదు, ఏమీ తెలియదు అని అన్నారు కదా. రూలింగ్ నిజంగా తెలియనట్టుగా కనబడుతున్నారా? ఎలా అనిపిస్తుంది వర్క్? తెలిసండి, అది ఏదంటే రూమర్ వస్తూ ఉంటుంది, అది మామూలే సార్. అది ప్రతిపక్షం చెప్తూ ఉంటుంది, కొంచెం నెగిటివ్గా ఉన్న వాళ్ళు ఆయన మీద చెప్తారు, అంతేగాని ఆయన బేసిక్గా సూపర్ సార్. ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గురించి? ఆయన టాప్ అండి. ఆయన అసలు నిజంగా అలాంటి వ్యక్తి ఇప్పుడు ఎక్కువ కావాలి. బాబాయ్ గారు మీ పేరేంటి? రాజేష్. ప్రజెంట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కదండి, వీళ్ళు వచ్చిన తర్వాత రోడ్ల మీద ఫోకస్ అనేది చేశారంటున్నారు. మీకు ఎంతవరకు ఇక్కడ రోడ్లు పడ్డాయి, ఎలా ఉంది ఇప్పుడు? పర్వాలేదు, ఇప్పుడు రోడ్లన్నీ బాగానే ఉన్నాయి, చేస్తున్నారు. అన్నీ చాలా వరకు శాంతినగర్, కేదారేశ్పేట ఇవన్నీ బాగానే అందుబాటులో చేస్తున్నారు. ఇదివరకు రోడ్లు ఇక్కడ ఎలా ఉండేది, ఎలాంటి ఇబ్బందులు చూశారు మీరు? ఏమో బాగుండేవి కాదు, గుంతలు ఉండేవి, పడిపోతూ ఉండేవి. ఎక్కడ పెడితే అక్కడ వాటర్ లీకులు ఇవన్నీ. ఇప్పుడు మాత్రం అవన్నీ వాటర్ లీకులు ఏం లేవు. మన రోడ్డు వేసారు, మళ్ళీ మ్యాన్హోల్స్ అన్నీ రెడీ చేశారు. ఎక్కడ ఎంతవరకు చాలా వరకు వర్కులు జరుగుతున్నాయి. మన సింగనాథ్ బ్రిడ్జి కూడా రీమోడలింగ్ చేసి పెయింట్లు వేసి బొమ్మలు వేశారు. బాగుంది ప్రభుత్వం. గత 5 సంవత్సరాలు బాగుందా మీకు? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగుందా? ప్రభుత్వం వచ్చినా బాగుంది, మధ్యతరగతి వాళ్ళకి బాగుంది. మందు రేట్లు తగ్గినాయి. మందు రేట్లు నిజంగా తగ్గినాయా? నాణ్యమైన మందు అందుతుందా మీలాంటి ప్రజలకి? నాణ్యమైన మందు, ఒరిజినల్ మందు దొరుకుతుంది, ఇదివరకు దొరికేది కాదు. ఇదివరకు ఆ మందు తాగడం వల్ల ఎలాంటి ఇబ్బందులు చూశారు? కాలు చేతులు పడిపోవడం, లివర్లు పోవడం, చచ్చిపోయారు, చాలామంది చచ్చిపోయారు కూడా. మరి ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, ఆయన పనితీరు ఎలా అనిపిస్తుంది? రోడ్ల మీద ఫోకస్ వెళ్ళి ఆయనే కాలనడకతో వెళ్ళి చూస్తున్నారు కదా, ఒక హై పొజిషన్లో ఉండి ఎలా చూస్తున్నారు మీరు? ఎలా అనిపిస్తుంది? బాగానే అనిపిస్తుంది, బాగానే చేస్తున్నారు ఆయన కూడా. ఒక పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సినిమా నటుడు కదా, పొలిటికల్ ఎక్కువగా నాలెడ్జ్ లేదని చాలామంది పాయింట్ చేసి మాట్లాడారు. ఇప్పుడు ఆయన పనితీరు చూసి మీరు ఏమని చెప్తారు?
పనితీరు బాగుందండి. ఏం చెప్తామంటే కొద్దిగా ఇంకొక సంవత్సరం ఆయన ఇదే సీనియర్ చేస్తే ఇంకొద్దిగా డెవలప్మెంట్ బాగుంటుంది. ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని నమ్మచ్చు అంటారా? నమ్మచ్చు.